ఈరోజు వాల్స్ అండ్ గేట్స్ ప్రాబ్లం చూద్దాం. You are given an mn grid rooms initialized with three possible values. -1 -1 ఉంటే వాల్ అని అన్నమాట. ఇక్కడ వాల్ ఉంది, సో ఈడ -1 ఉంటుంది. గేట్ గేట్ ఈజ్ ఇక్కడ గేట్ ఉంది కాబట్టి ఈడ 0 ఉంటుంది. మిగతా వాల్యూస్ వచ్చేసి ఇన్ఫినిటీ ఉన్నాయి, INF అని ఉన్నాయి. అయితే ఇన్ఫినిటీని వి యూజ్ 2 to the power of 31 - 1 కన్సిడర్ చేసుకోమన్నాడు. సర్టెన్ వాల్యూ ఇచ్చేసిండు అనమాట. ఫిల్ ఈచ్ ఎంటీ రూమ్ విత్ ద డిస్టెన్స్ నియరెస్ట్ టు గేట్ అనమాట. నియరెస్ట్ గేట్ కి డిస్టెన్స్ రాసుకోమన్నాడు, మనం ఫిల్ చేసి పెట్టమన్నాడు. ఈ గ్రిడ్ లో ఫిల్ చేసేయమన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఈడ నుంచి 1, ఈడ నుంచి 2, ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 2 ఈ సెల్ కి. సో మనం డిఎఫ్ఎస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, డెప్త్ ఫస్ట్ సెర్చ్ యూజ్ చేస్తే ఫస్ట్ మనం ఈ సెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు -1 వచ్చింది కాబట్టి మనం దీనికి కంటిన్యూగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం, దాని తర్వాత ఇక్కడికి వెళ్తాం. సో మనం 0 ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళా ఈడ 1 చేసుకుంటాం, ఈడ 2 చేసుకుంటాం, దాని తర్వాత ఈడ నుంచి మళ్ళా ఈడికి వెళ్తాం, ఈడ నుంచి వెళ్ళి మళ్ళీ ఈడికి వెళ్తాం, ఈడ మళ్ళీ మనకు ఇది దొరికింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇట్లానే అప్డేట్ చేస్తాం అనమాట. ఇది 1 చేసుకుంటాం, ఇది 2 చేస్తాం, దాని తర్వాత 2 3 ఉంది, ఇది 2 3 మధ్యలో 2 స్మాలెస్ట్ కాబట్టి 2 ఫిల్ చేసేస్తాం, దాని తర్వాత ఇది 3 ఫిల్ చేసుకుంటాం. సో అట్లా డిఎఫ్ఎస్ సెర్చ్ చేస్తావు అనమాట. ప్రతి దగ్గర నువ్వు ఇట్లనే నువ్వు ఏం చేస్తున్నావు, మళ్ళీ ఈ నుంచి చూసుకుంటున్నావు, అప్డేట్ చేస్తున్నావు అనమాట. ఏది మినిమం స్టెప్స్ ఉంటాయో గేట్ కి నియరెస్ట్ డిస్టెన్స్ ఉన్నది అప్డేట్ చేసేస్తున్నాం. సో మనం ఆల్మోస్ట్ దీన్ని ఇట్లా చేస్తే డిఎఫ్ఎస్ యూజ్ చేస్తే ఆల్మోస్ట్ m×n స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే మనం మనకు ఈ సబ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ఆపర్చునిటీ రాలేదన్నమాట. హ్యాష్ యూజ్ చేసుకొని ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్స్ ని అంటే ఒక్కటేసారి ట్రావర్స్ చేసే ఆపర్చునిటీ రాలేదన్నమాట. మనం ప్రతి దగ్గర మనం ఏదైనా మినిమం ఉండొచ్చు. సో దాన్ని అప్డేట్ చేసేటట్టు ఉందన్నమాట ఈ కాంప్లెక్సిటీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సెల్ నుంచి అన్ని సెల్స్ స్టార్ట్ చేయకుండా మనం మనం వెతుకుతాం అనమాట. ఏడేడ గేట్స్ ఉన్నాయో వెతుకుతాం. సో ఈడొక గేట్ ఉంది, ఈడొక గేట్ ఉంది. గేట్స్ అంటే మనకు 0 వాల్యూ ఉంటుంది, గేట్స్ లో 0 వాల్యూ ఉంటుంది. 0 వాల్యూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈడ మిగతా ఎంటీ స్పేసెస్ ఇన్ఫినిటీ ఉంటాయి కదా, బిఎఫ్ఎస్ యూజ్ చేస్తే ఫస్ట్ సెర్చ్ మనం ఈ గేట్స్ తోటిని ఫస్ట్ స్టెప్స్ వేసుకుంటాం అనమాట. గేట్స్ నుంచి ఇక్కడికి ఫస్ట్ స్టెప్ ఈడేసిన 1 అయింది ఇక్కడ చూసుకుంటే. దాని తర్వాత ఈ ఫస్ట్ స్టెప్స్ నుంచి మళ్ళా నువ్వు సెకండ్ స్టెప్స్ వేసుకుంటావు అనమాట. ఇక్కడ నుంచి సెకండ్, ఈ నుంచి సెకండ్, ఇట్లా సెకండ్ అయింది, ఇట్లా సెకండ్ అయింది, ఇట్లా సెకండ్ అయింది. ఈ 1కి సెకండ్ లేదు ఎందుకంటే అవుట్ ఆఫ్ బౌండ్స్ ఉన్నాయి. దీని తర్వాత సెకండ్ నుంచి మళ్ళీ థర్డ్ వేసుకుంటాం, ఈడ థర్డ్ వేసుకుంటాం. ఈ సెకండ్లో ఇట్లా చూస్తే ఇక్కడ 2 ఆల్రెడీ ఫిల్డ్ ఉంది, ఇన్ఫినిటీ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది ఇది. మళ్ళీ ఈడ నుంచి ఈడ 3 అవుతుంది. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చి 3ది 4 అవుతుంది. సో ఇట్లా ఫిల్ చేస్తాం అనమాట బిఎఫ్ఎస్ సెర్చ్ లో. సో ఇప్పుడు కోడ్కి వస్తే మనం ఎట్లా చేస్తామంటే, ఫస్ట్లీ మనకు చూసుకుంటే ఇది ఇన్పుట్స్ ఉన్నాయి, రూమ్స్ మనకు ఇన్ఫినిటీ వచ్చేసి ఎంటీ స్పేసెస్, -1 వచ్చి వాల్, 0 వచ్చేసి మనకి గేట్.
సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకుంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేమ్ ఉంటాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేమ్ ఉన్నాయి. కానీ మనకు ఎట్లా కావాలి, ఇట్లా కావాలి. ఈడ ఎగ్జాంపుల్లో చూపించినట్టు ఈడ మినిమం నెంబర్ ఆఫ్ స్టెప్స్ టు ద గేట్ కావాలి. సో దానికి మనం ఏం చేస్తాం, ఇనిషియల్లీ మనం రోస్ ఇంకా కాలమ్స్ డిఫైన్ చేసుకుంటాం. డాట్ లెంత్ ఇది వచ్చి కాలమ్స్ వచ్చేసరికి ఫస్ట్ రో లెంత్ వస్తుంది, లెంత్. దాని తర్వాత మనం క్యూ తీసుకుంటాం. క్యూ వచ్చేసి అరే. తర్వాత మనం ఏం చేస్తాం, 0 to ఈ రోకి వెళ్తాం. ఈ రోని ఇలా మనం ఫైండ్ చేస్తాం అన్నమాట. ఏం ఫైండ్ చేస్తాం మనం వచ్చేసి గేట్ని ఫైండ్ చేయాలి. ఆ గేట్ని మనం క్యూలకి తీసుకోవాలి. సో ఇక్కడ క్యూలకి మనం ఏం చేస్తాం, రో ఇంకా కాలమ్ని తీసుకుంటాం. ఇఫ్ రూమ్స్లో మన కరెంట్ సెల్ వచ్చేసి గేట్ అయితే మనం తీసుకుంటాం. ఇప్పుడు బ్రెత్ ఫస్ట్ సెర్చ్ రూమ్స్ చేస్తాం. ఇప్పుడు బ్రెత్ ఫస్ట్ సెర్చ్, ఇక్కడ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ రూమ్స్ తీసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్లీ మనం డైరెక్షన్స్ తీసుకుంటాం. 4 డైరెక్షన్స్, ముందరికి వెళ్తావు, వెనకలికి వెళ్తావు. సో అప్ డౌన్ రైట్ లెఫ్ట్ వెళ్తావు కాబట్టి ఇక్కడ మనం అప్ రైట్, ఇది లెఫ్ట్ డౌన్ -1 లెఫ్ట్ డౌన్. సో ఇట్లా వెళ్తావు. ఇప్పుడు వచ్చేసి మనకు క్యూ ఎంటీ అయ్యేదాకా మనం లూప్ చేస్తాం. సో క్యూ ఎంటీ అయ్యేదాకా మనం లూప్ చేస్తాం. సో క్యూ ఎంటీ అయ్యేదాకా లూప్ చేస్తాం. ఫస్ట్లీ మనం క్యూలో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, రో కాలం విచ్ ఇస్ ద గేట్స్ ఇండెక్స్. ఫస్ట్లీ గేట్స్ ఇండెక్సెస్ తీసుకుంటావు. సో క్యూస్ షిఫ్ట్ చేస్తావు, ఆర్ కామా సి అవుతుంది ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటాం డైరెక్షన్స్ని. సో డైరెక్షన్స్ డాట్ ఈచ్ డూ డిఆర్డిసి వచ్చేసి ఇప్పుడు డైరెక్షన్స్లో మనం ఏం చేస్తాం, అప్డేట్ చేస్తాం కొత్త డైరెక్షన్స్. న్యూ రో న్యూ కాలం ఈక్వల్ టు డైరెక్షన్ ప్లస్ రో కామా డైరెక్షన్ కాలం ప్లస్ కాలం. ఇప్పుడు ఈ కాలంని మనం చెక్ చేస్తాం, బౌండ్స్ చెక్ చేసుకుంటాం. న్యూ రో ఇస్ బిట్వీన్ 0 to row -1 index, and new column is between column 0 to column -1 index, and rooms new row new column should be infinity. ఇది ఇన్ఫినిటీ ఉంటే మనం ఏం చేస్తాం, న్యూ రో న్యూ కాలమ్ని అప్డేట్ చేస్తాం, +1 చేస్తాం. గేట్ వాల్యూ తోటి +1 చేస్తాం. గేట్ ఇనిషియల్లీ 0 ఉంటుంది కాబట్టి దాని +1 చేస్తాం. న్యూ రో న్యూ కాలమ్ ఈక్వల్ టు 1 ప్లస్ రూమ్స్ ఆఫ్ రో కామా కాలమ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్యూ అప్డేట్ చేస్తాం. ఈ క్యూ వచ్చేసి క్యూలా న్యూ రో న్యూ కాలమ్ తీసుకుంటాం.
ఇప్పుడు అప్డేట్ అవుతుంది, చూస్తాం ఇప్పుడు వాల్యూస్. బిఎఫ్ఎస్, సారీ డిఎఫ్ఎస్ అని చేసిందా, డిఎఫ్ఎస్. ఇప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది, ఈడ 2 వచ్చింది, నియరెస్ట్ గేట్ టు డిస్టెన్స్ ఈడ 0 నుంచి.